పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 10 నుంచి 12 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంటే ఏ స్థాయిలో కూడా పేలుడు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలాడుతూ ఉన్నారు. సాయంత్రం దాదాపు 6:55 సమయంలో కూడా ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ స్పెషల్ సెల్ పోలీసులు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. రైట్, దీనిపై మరి తాజా డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి పేలుడు ఘటన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మనకున్న అఫీషియల్ సమాచారం ప్రకారం 8 మంది చనిపోయారు, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుందని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఆ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ చందు. దేశ రాజధానిలోని ఢిల్లీలో ఏదైతే ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర కొద్దిసేపటి క్రితం అంటే 6:45 ఒక భారీ పేలుడు అయితే సంభవించింది. ముఖ్యంగా ఈ పేలుడు దాటికి ఆ పక్కన ఉన్న సుమారు 9 వాహనాలు కూడా నిప్పైతే అంటుకున్నాయి. అలాగే మరొక 8 మంది వరకు కూడా మరణించినట్లు ఇప్పుడు అధికారికంగా మనకైతే తెలుస్తుంది. ఎల్ఎన్జీపీ హాస్పిటల్లోని ఏదైతే వైద్యులు కూడా ఇప్పటివరకు కూడా 5 మంది చనిపోయినట్లయితే వాళ్ళైతే నిర్ధారించారు. మరికొంతమంది డెడ్ బాడీస్ ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో ఆ స్పాట్లో అయితే దొరికినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఢిల్లీ రాజధానిలోని ఇంత పెద్ద భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే ఖచ్చితంగా ఉగ్రవాదులే కుట్ర అంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలోని పేలుడు సంభవించిందంటే ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిన దానికైతేనే ఖచ్చితంగా ఇలాంటి పేలుడు అయితే సంభవిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అలాగే ఫారెన్సిక్ అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఎలా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందనే దానిపై ప్రస్తుతం అక్కడ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే ఈ ఉగ్రవాదాలకు సంబంధించి అంటే ఐసీసీకి సంబంధించిన కొంతమంది సానుభూతి పరులను ఇటు గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి కొన్ని సామాగ్రి కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులోని కొన్ని గన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే టెర్రరిస్టులు వాడే ఎక్విప్మెంట్స్తో సహా వీటన్నిటిని కూడా ఇప్పటికీ అధికారులు అయితే సీజ్ చేశారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్కు చెందిన రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఏదైతే అహ్మద్ మోయినుద్దీన్ అనే వ్యక్తి, ఇతను వృత్తిరీత్యా ఏదైతే ఒక డాక్టర్, ఇతను ఏదైతే ఉగ్రవాదులతో చేతులు కలిపి దేశవ్యాప్తంగా కొన్ని బ్లాస్ట్లకు అయితే ప్లాన్ చేసినట్లు ఇటు ఏటీఎస్ అధికారులు అయితే గుర్తించారు. కానీ నిన్న ఇతను అరెస్ట్ తర్వాత ఈరోజు ఢిల్లీలోని అది దేశ రాజధానిలోని ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందంటే ఖచ్చితంగా ఉగ్ర కుట్రనే మనం అయితే చెప్పొచ్చు. ప్రస్తుతం అక్కడ 8 మంది వరకు కూడా చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. మిగతా 12 మంది వరకు కూడా గాయపడ్డారు. వాళ్ళందరికీ ప్రస్తుతం అయితే అక్కడ చికిత్స అయితే అందిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించిన అహ్మద్ మోయినుద్దీన్ అనే వ్యక్తిని నిన్న ఏటీఎస్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతను ఏదైతే వృత్తిరీత్యా డాక్టర్ అయితే చదివాడు, చైనాలో ఎంబీబీఎస్ అయితే చేశాడు. ఆ తర్వాత ఆన్లైన్లోని ఇటు పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ కూడా ఇటు ఒంటరితనాన్ని అయితే అనుభవించాడు. ఆ తర్వాత ఇతను ఒక రీసెర్చ్ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కొంతమంది ఉగ్రవాదానికి సంబంధించి అంటే ఐసిస్కి సంబంధించి కొంతమంది ఏదైతే ఆన్లైన్లోని పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ ద్వారా అంటే వీళ్ళందరూ కూడా ఒక 3 వ్యక్తులు కలిపి ఇటు ఆన్లైన్లోని పరిచయాలు అవుతాయని వీళ్ళ ద్వారా ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి ఏదైతే ఈ బ్లాస్ట్లు కావచ్చు లేదంటే మరికొన్ని అంటే ఇతను కొన్ని వ్యర్థాలు కూడా తయారు చేశారు. ఇందులో రైజన్ అనే ఒక వ్యర్థాన్ని కూడా ఇతనైతే తయారు చేశాడు. దీని ద్వారా భారీ ఎత్తున కుట్ర చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు కూడా ఇటు ఏటీఎస్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సమయంలోని ఇటు వీళ్ళందరితోని కమ్యూనికేషన్ పెంచుకున్న తర్వాత ఇతను ఇటు ఢిల్లీతో పాటు కోల్కతా, ముంబై పలు ప్రాంతాల్లో అయితే తిరిగారు. అదేవిధంగా ఏదైతే నిన్న అహ్మదాబాద్ ప్రాంతంలోని అంటే అహ్మదాబాద్ దగ్గర ఏదైతే ఇతను అదుపులోకి అయితే తీసుకున్నారో ఇతను అదుపులోకి తీసుకున్న సమయంలో ఇతని దగ్గర కొన్ని ఏదైతే ఎక్విప్మెంట్స్ అంటే ఇటు గన్స్ కావచ్చు లేదంటే ఏదైతే కొన్ని మిషనరీస్ కావచ్చు వీటన్నిటిని కూడా పోలీసులు అయితే స్వాధీనం అయితే చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సమయంలోని ఏదైతే వీళ్ళందరితో పరిచయాలు పెంచుకున్న తర్వాత ఇటు తన నివాసంలో కూడా అంటే వీళ్ళ ఫ్యామిలీలో కూడా కొంతమంది వ్యక్తులకి ఇతను ఏం చేస్తున్నాడని అయితే ఒక డౌట్ అయితే వచ్చింది. అదే సమయంలోని ఇతను ఏదైతే కొన్ని రీసెర్చ్ చేసి ముఖ్యంగా కొన్ని రసాయనాలు అయితే తయారు చేస్తున్నా వాటి ద్వారా మార్కెట్లోని ఎక్కువ విలువ ఉంటుంది. కుమార్ ఇదంతా మనం మార్నింగ్ అంటే డే అంతా కూడా మనం చూసాం. ఇదంతా కూడా దీని గురించి ఆలోచన చేస్తున్న ఈ క్రమంలోనే ఢిల్లీలో సాయంత్రం 6:55 ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం, ఇదంతా అసలు ఎలా చూడాలి అంటే పేలుడు దాటికి డెలివరీ బాయ్ సజీవ దహనం అయ్యాడంటున్నారు. 24 మంది పరిస్థితి అంటే వాళ్ళకి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అంటున్నారు. 3 పరిస్థితి ఇంకా విషమంగా ఉందంటున్నారు. ఆఫీషియల్గా 8 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ చందు, ముఖ్యంగా ఏదైతే
ఈ వీళ్ళని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ తర్వాత అంటే నిన్న వీళ్ళని అయితే అరెస్ట్ చేశారు, కానీ ఈరోజు సాయంత్రం ఏదైతే 6:50 దేశ రాజధానిలోని ఇంత పెద్ద పేలుడు అయితే జరిగింది. ఖచ్చితంగా దీనికి అలాగే ఈ పేలుడికి సంబంధించి నిన్న అరెస్ట్ సంబంధించి కూడా ఖచ్చితంగా లింక్స్ ఉండే అవకాశం అవుతుంది. ప్రస్తుతం అక్కడ ఢిల్లీలో అధికారులు కూడా అంటే ఢిల్లీ స్పెషల్ పోలీసులు కూడా ప్రస్తుతం అక్కడ సంఘటన స్థలంకి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 7 ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని పూర్తిగా మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చి మంటలు ఏదైతే వ్యాపించిన సమయంలో కేవలం ఒకళ్ళే చనిపోయినట్లు అధికారులు అయితే గుర్తించారు. కానీ ఇటు మంటలు ఆర్పిన తర్వాత సుమారు 8 మంది వరకు కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక 20 మంది వరకు కూడా గాయాల పాలవడంతో కూడా ప్రస్తుతం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో వాళ్ళందరికీ చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ కుట్రకు సంబంధించి అంటే దేశ రాజధానిలోని అది ఎర్రకోట సమీపంలో ఇంత పెద్ద కుట్ర జరిగిందంటే ఖచ్చితంగా ఇది ఉగ్ర కుట్ర అనే చెప్పొచ్చు. ప్రస్తుతం అధికారులు దీనిపై ఏదైతే అక్కడ ఫోరెన్సిక్ అధికారులు కూడా ఆ పేలుడికి సంబంధించిన అక్కడ అంటే పేలిన తర్వాత అక్కడ పడే వ్యర్థాలన్నింటిని కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ పేలుడు జరిగింది అంటే ఏదైనా ఆర్డిఎక్స్ లాంటి ఏమైనా అక్కడ అమర్చారా, లేదంటే ఒక హ్యూమన్ బాంబ్ లాంటిది ఏమైనా వచ్చిందా, లేదంటే ఇటు డెలివరీ బాయ్ పూర్తిగా దగ్ధం అయిపోయాడంటేనే చెప్పొచ్చు. అక్కడ ఏ విధంగా ఇంత పెద్ద పేలుడు జరిగిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అధికారులందరూ కూడా ఏదైతే అక్కడ ఈ కుట్ర అంటే ఈ పేలుడికి సంబంధించి అంతా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇటు ఢిల్లీలో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఒక గంట వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. కుమార్, ఢిల్లీలో ఇన్సిడెంట్ తర్వాత ముంబైని కూడా అలర్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇటు హైదరాబాద్ చూసుకుని అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటు సిపి సజ్జనార్ కూడా 100కి డైల్ చేయండి, ఎవరైనా అనుమానితులు కనిపిస్తారని రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నారని. అంటే ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రధాన నగరాలన్నీ కూడా అలర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ముఖ్యంగా ఎలా చెప్తారు, ఎలా చూడాలి దీనికి సంబంధించి? ఎస్ చందు, ముఖ్యంగా ఏదైతే దేశ రాజధానిలోని ఇలాంటి బ్లాస్ట్ జరిగిందంటే ఖచ్చితంగా దేశం అంతటా అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే నిన్న అరెస్ట్ చేసిన దాంట్లో కూడా కొంత వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఏదైతే కొన్ని కుట్రకైతే పాల్పడినట్లయితే గుజరాత్ ఏటీఎస్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈరోజు ఏదైతే ఢిల్లీలో సడన్గా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అలాగే కొద్దిసేపటి క్రితమే దేశవ్యాప్తంగా అంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఎక్కువ తిరిగే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట కూడా ప్రస్తుతం హై అలర్ట్ అయితే ప్రకటించారు. ముందుగా ఇటు ముంబై పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఎందుకంటే ముంబైలోని ఎక్కువ సీ మార్గం అంటే సముద్ర మార్గాన ఇటు టెర్రరిస్టులు వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం ముంబై అయితే హై అలర్ట్లో ఉంది. అలాగే మరొక పక్క ఇటు అహ్మదాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలాగే కొన్ని సిటీస్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని చూసుకున్నట్టయితే హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ కూడా ఏదైతే కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు. ఎవరైనా అంటే ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్గా చూసుకున్నట్టయితే కొన్ని రద్దీ ప్రాంతాలు ఉంటాయి. అంటే ఇటు కోటి కావచ్చు, లేదంటే ఇటు చార్మినార్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాలు అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతాల్లో ఎక్కువ జనాలు అయితే తిరుగుతూ ఉంటారో, అలాగే గతంలో మనం చూసాం లుంబిని పార్క్ అలాగే గోకుల్ చాట్ దగ్గర ఇదే తరహాలో బ్లాస్ట్ జరిగినాయి, ఎంతోమంది ప్రాణాలు అయితే కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు కమిషనర్ సివి సజ్జనార్ కూడా కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు. ఎవరైనా అనుమానితులుగా కనిపించినా, లేదంటే ఏవైనా అన్ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసినా అంటే రద్దీ ప్రాంతాల్లో ఎక్కడైనా పార్క్ చేసినా, లేదంటే ఏదైనా సూట్ కేసు లాంటివి కానీ బ్యాగులు లాంటివి కానీ అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్గా 100కి డైల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కమిషనర్ అయితే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందంటే ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది. ఇటు ఎర్రకోట దగ్గర కావచ్చు, ఇటు ఆ ప్రాంతంలో ముఖ్యంగా హై సెక్యూరిటీ ఉంటుంది. ఆ హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోనే 6:50 ఇంత పెద్ద భారీ పేలుడు జరిగిందంటే ఖచ్చితంగా దేశం అంతటా కూడా ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. దానికి తగ్గట్టు అధికారులు కూడా ముందస్తు చర్యల కింద ఇటు దేశమంతా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ హై అలర్ట్ రూపంలో చూసుకున్నట్టయితే ఇటు ముంబై, హైదరాబాద్, విశాఖపట్నం, అహ్మదాబాద్ అలాగే మరికొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలన్నిటి కూడా ప్రస్తుతం హై అలర్ట్లో ఉంటాయి. ప్రస్తుతం ఏదైతే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మాత్రం అక్కడ ఇంకా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఇది ఖచ్చితంగా ఉగ్రవాది కుట్ర అయితే గనక మరికొన్ని రోజుల పాటు భారతదేశం మొత్తం కూడా హై అలర్ట్లో అయితే ఉండదని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద భారీ పేలుడుతో ఢిల్లీ నగరం అంతా కూడా ఉలిక్కి పడింది. ప్రస్తుతం ఇన్సిడెంట్ని